ఒకప్పుడు రాజధాని వేంపాటి అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో రాజు బలవర్ధనుడు, రాణి చంద్రమతి ఉండేవారు. వారికి చాలా కాలం పిల్లలు లేరు. వారు చాలా యాగాలు, వ్రతాలు చేశారు. చివరకు భగవంతుడు వారి ప్రార్థనలను విని వారికి ఒక కూతురు కలిగింది. ఆమె పేరు బాలనాగమ్మ. బాలనాగమ్మ అందం, శీలవంతతలతో రాజ్యంలో ప్రసిద్ధి చెందింది. రాజు ఆమెకు మంచి విద్య ఇచ్చాడు. అప్పుడు ఆమెకు ఒక రాజకుమారుడిని పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఇంతలో ఒక తంత్రశక్తులు కలిగిన దుర్మార్గుడు భూయంగరాయుడు వస్తాడు. అతను బాలనాగమ్మ అందాన్ని చూసి ఆమెను కోరుకుంటాడు. ఆమెను బలవంతంగా తీసుకెళ్లి తన గుహలో బందీ చేస్తాడు. భూయంగరాయుడు శక్తివంతుడైనా బాలనాగమ్మ తన ధైర్యంతో అతనికి లొంగలేదు. ఆమె ప్రతిరోజు భగవంతుని ప్రార్థిస్తూ తన భర్త రాక కోసం ఎదురుచూస్తుంది. ఆమె గర్భవతిగా మారుతుంది. గుహలోనే ఆమె కుమారుడు కుమారగిరి జన్మిస్తాడు. అతను ఎదిగి తల్లి నుంచి భూయంగరాయుడు గురించి తాను ఎలా వచ్చినాడో తెలుసుకుంటాడు. కుమారగిరి ధైర్యంగా తన తల్లి కాపాడుకోవడానికి నిశ్చయంగా పయనమయ్యాడు. అతను తన తండ్రితో కలిసి భూయంగరాయుడిని ఓడించి తన తల్లిని విముక్తి చేశాడు. బాలనాగమ్మ రాజ్యానికి తిరిగి వస్తుంది. ప్రజలు ఆమె ధైర్యాన్ని, శక్తిని మెచ్చుకుంటారు. రాజు తన కుమారునికి సింహాసనం అప్పగిస్తాడు. అందరూ సంతోషంగా జీవిస్తారు. ఈ కథలో ముఖ్యమైన పాఠం ఏమిటంటే, ధైర్యం, భగవంతుని నమ్మకం ఉంటే ఎంతటి కష్టమైన పరిస్థితులను కూడా అధిగమించవచ్చు. అమ్మ ప్రేమ ఎంత గొప్పదో అది ఈ కథలో కనిపిస్తుంది. మంచితనం చివరికి విజయం సాధిస్తుంది.